కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామ ప్రజలను ఉద్దేశించి పంచాయతీ కార్యదర్శి రాజు మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పనులు ఏ పనులు చేపట్టాలో ప్రజలకు వివరించుకుంటూ గత సంవత్సరం పెట్టిన మొక్కలలో ఎన్ని మొక్కలు చనిపోయినాయి, తిరిగి వాటిని మళ్లీ నాటుతూ గ్రామంలో పశువుల పాకలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, మొక్కల పెంపకం, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఉద్యానవనం ప్లానింగ్ ఉన్న రైతుల పంటలు వివరాలు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలందరూ ప్రభుత్వం చేపట్టే ఎన్ఆర్ఈజీఎస్ పనులు అందరూ సద్వినియోగం చేసుకుని ముందు వరుసలో ఉండాలని పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపినారు. ఈ కార్యక్రమంలో బిజిగిరి షరీఫ్ విలేజ్ జీపీఓ పబ్బతి రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రాచపల్లి శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పథకం కింద ఏ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీనిని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్లానింగ్ ప్రాసెస్ గ్రామసభ అంటారు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పెట్టిన చెట్లలో చనిపోయిన చెట్ల స్థానంలో మళ్ళా మొక్కలు పెట్టడం, అలాగే గ్రామంలో ఎక్కువగా పశువుల పాకల అవసరం ఉంది. ఎక్కువ రైతులు పశువుల పాకలు మేము కట్టుకుంటామని చెప్పడం జరిగింది. వారి పేర్లు రాసుకోవడం జరిగింది. అదేవిధంగా పశువుల పాకలు తర్వాత ఇంకేమేమి చేయాలి అనే వాటితోని మేము ఈరోజు గ్రామసభలో తీర్మానాలు చేయడం జరిగింది. సాధారణంగా ఉండే మొక్కల పెంపకం మరియు పశువుల పాకలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, వీటి గురించి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు రాసుకోవడం జరిగింది. పనులు కూడా ఈజీఎస్లో చేపట్టబోయే పనులను ఈరోజు గుర్తించడం జరిగింది. గ్రామ ప్రజలు మరియు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యి వారికి ఏమేమి కావాలి, ఏమేమి పనులు చేయాలి, ఎక్కడ చేయాలని చెప్పడం జరిగింది. అవన్నీ తీర్మానాల రూపంలో రాసుకొని మేము పై అధికారులకు నివేదిక పంపడం జరుగుతుంది. అవి మంజూరైన తర్వాత వాటి ఏ పని ఎక్కడ చేయాలో, ఎక్కడెక్కడ మంజూరైందో ఎస్టిమేషన్ వేసిన తర్వాత దాన్ని బట్టి మేము పనులు చేయించడం జరుగుతుంది.